భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వయసుకు వచ్చిన ఆడపిల్లలకైనా సరే, మగపిల్లలకైతే శరీరం దృఢంగా ఉండడానికి, ఆడపిల్లలకైతే నడుములు గట్టిపడడానికి ఎక్కువగా ఈ మినప సున్నుండలు రెడీ చేసి ఇస్తూ ఉంటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా రక్తహీనత తగ్గించి ఎంతో బలాన్నిచ్చే ఈ సున్నుండలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. అందుకోసం ముందుగా ఒక 5 కప్పుల పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు బదులు మినుములు కూడా తీసుకోవచ్చు. ఈ మినపప్పులో ఇటువంటి చిన్న రాళ్ళు ఉంటే వాటన్నిటిని తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మినపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో మినపప్పును తీసుకుంటున్నాను కాబట్టి 2 ట్రిప్పులుగా మినపప్పును వేయించుకుంటున్నాను. చిన్న మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ మినపప్పు అనేవి లోపల నుంచి వేగిపోయి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయి పక్కన పెట్టేసుకుందాము. అలాగే మిగిలిన 2 కప్పుల మినపప్పును కూడా వేయించేసుకుందాము. మినపప్పు అనేవి లోపల నుంచి వేగితేనే మనకి టేస్ట్గా ఉంటాయి సున్నుండలు. ఈ సున్నుండలు ఇంకొంచెం హెల్తీగా చేయడానికి ఒక కప్పు బాదం పప్పు కూడా వేసుకొని ప్యాన్లో దూరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన బాదం పప్పును కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ మినపప్పు అనేవి మనకి పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా చల్లారిన మినపప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకుందాము. అలాగే 4 యాలకులు కూడా వేసుకొని మిక్సీ జార్లో ఈ మినపప్పును వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండే విధంగా పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి బెల్లం వేసుకొని మిక్సీ పట్టాలి. 5 కప్పుల మినపప్పుకి నేను 4 కప్పుల బెల్లాన్ని వాడుతున్నాను. తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 5 కప్పుల మినపప్పుకి 5 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక వెడల్పాటి బేషన్లో వేసేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న బాదం పప్పును కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని ఒకసారి కలిపేసుకుందాము. 250 గ్రాముల నెయ్యిని బాగా మరిగించేసి ఆ నెయ్యిని పిండిలో వేసుకోవాలి. నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా మనము ఇలా గెంటి పెట్టి కలిపేసుకుందాము. తర్వాత చేత్తో పిండి మొత్తానికి నెయ్యి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నెయ్యి మనకి ఎక్కడైనా తక్కువ అనిపిస్తే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మనకి ఏ సైజులో సున్నుండలు కావాలంటే ఆ సైజులో సున్నుండలు చుట్టుకోవడమే. అంతే అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు శరీర బలాన్ని పెంచే మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.